హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఇలా ప్రయాణం అయితే మొదలైందండి. మొన్న వచ్చి ఈరోజు వెళ్ళిపోతాను, ఉండమంటే ఉండట్లేదు. ఏం బుజ్జి ఈడైతే అసలు ఆగట్లా. ఎరా ఉంటా వెళ్తావరా టిల్లు? ఉంటా వెళ్తావా? ఉంటా వెళ్తావా? వెళ్ళిపోతా వెళ్ళిపో వెళ్ళు. అదండి విషయం. నేనైతే వాళ్ళని వదిలిపెట్టి వచ్చి దానికైతే బయలుదేరుతున్నాను. మా బావగారు బ్రో నీకు కామెంట్ వచ్చింది తెలుసా, బావను బాగా వాడుతున్నావు అంటున్నారు. మన గుంటూరు వెళ్ళాలా బండి ఇంజిన్ చేయించుకోవడానికి బావను బాగా వాడుతున్నావు అంటున్నారు. అది సంగతి. ఝాన్సీ లెగిస్తే బయలుదేరతా. ఏమో టీచరా ఝాన్సీ నీకే వచ్చింది కామెంట్, ఈ టీచర్ లాగా ఉందంటండి. ఇది ఏమో చూడండి, మిరగాయలు కాదు కళ్ళజోడు పెట్టుకుంటే టీచర్ లాగా ఉందంట. కళ్ళు కనపడక పెట్టుకుంది. అది కూడా కళ్ళు కనపడక తలనొప్పి నేను పెట్టుకుంటే జనమేమో స్టైల్ గా పెట్టుకుందా. నిన్నట ఎవరు అంటున్నారు, ఆయన అంటున్నాడు వచ్చిన కాడ నుంచి స్టైల్ గా పెట్టుకున్నాడా. బావగారు స్టైల్ గా పెట్టుకున్నావా కళ్ళజోడు, నీ కళ్ళజోడు చూడలేకపోతున్నారు అంటాడు. నువ్వు కూడా వెళ్తున్నావా పేర్లపడు? రండ్రా అయ్యిల్లారా, రండ్రా దిగండ్రా. 5 నిమిషాలు కూడా పట్టలేదు మీ ఊరు అత్తానికి. ఏందో మక్కాయిల ఇంటికి వెళ్ళాము, అబ్బో అంత ప్రయాణం చేసి వంటకి లేకుండా పోయా. బండి స్టార్ట్ చేసే వరకు ఆపేసి వస్తున్నాయి. అంత ప్రయాణం చేసామనుకోతే వచ్చి ఒక రోజు అని ఉంటావా? దూరం అయితే ఉండేవాళ్ళం అమ్మాయి. అందరూ అంతే, అంతే. దిగండ్రా పైలు. నీ గురించి కామెంట్ పెట్టినందుకు నిన్ను వాడకపోతే బాగాదు, మళ్ళీ వాడబోతుందా. ఇది రన్నింగ్ కూలింగ్ పెట్టాలండి. అంటే నిదానంగా చెప్పే కదా, 2 గేర్లు 3 గేర్ అట్లా వేసుకుని తిరుగుతూ ఉండాలి. ఎంత ఎక్కువసేపు తిరిగితే అంత మంచిది అనమాట. అందుకని ఈ నైట్ తిప్పదామని బావగారిని తోడు తీసుకెళ్తున్నా. ఎవరన్నా బండి తిప్పాలంటే ఇక్కడెక్కడ తిప్పుతారు, నేను కర్లపాలు ఎక్కించి ఒంగోలు దాకా తీసుకెళ్తా. ఖాళీగానే ఉందిగా రోడ్డు, వెళ్ళిపోదాం. ఎంగురు వాడకం వాళ్ళందుకే వాడతా, మీరు అంటానే ఉండండి, వాడుతానే ఉంటా నేను. అదంటే టైం అయితే 6 అయింది, ఇప్పుడు ఏదో 6 దాటింది. చల్లబడిపోయింది వాతావరణం. ఆయిల్ దొరకట్లేదు అంటున్నారు. అసలు ఏం పరిస్థితులు ఉంటాయి అనేది తెలీదు. హాఫ్ ట్యాంక్ ఆయిల్ అయితే ఉంది మన బండిలో, ఎక్కడ దారిలో కొట్టిస్తా అనమాట. బార్లు క్యూ ఉంటుంది, ఆడబడతాడు. అది పరిస్థితి. కొడతల్లా అదే తక్కువ కొడుతున్నారంట, ఎక్కువ డబ్బాలకు కొడతలేదంట. అదండి పరిస్థితి. ఏం జరగబోతుందో చూద్దాం. బండి అయితే తీసానండి, చూశారు కదా. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పా, చల్లటి వాతావరణం క్రియేట్ చేయడానికి అయితే, అంటే చల్లగా ఉండాలి ఇంజిన్ ఆడేటప్పుడు. అందుకని ఎక్కువ వర్షాకాలంలో మంచు కాలంలో ఇంజిన్లు బోర్ చేపిస్తూ ఉంటారు అనమాట. ఎండాకాలం చేపిరు, కాకపోతే మనకి ఖచ్చితంగా చేపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేపించాను అనమాట. గుంట వేసి ఆ కవర్లో పెట్టేసి, మనం డోర్లు తెచ్చాం కదా ఇంటి డోర్లు, ఆ కవర్ అనమాట. ఇది పాలిథిన్ కవర్ ఇది అంటారు. చుట్టూరు మొత్తం తడిపేసే వరకే బొక్కలు వచ్చి బొక్కలు చేసి చూడండి చల్లదనానికి. బండి అయితే తీసానండి. ఇక ఇప్పుడు రన్నింగ్ కూలింగ్ అంటే తిప్పేది, ఇదేమో స్టాండింగ్ కూలింగు. అంటే 3 నైట్లు ఆడిచ్చా. మేస్త్రి షెడ్ దగ్గర ఒక నైటు, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నైట్లు. ఇదైతే రన్నింగ్ కూలింగ్ తిప్పాలి చల్లబాటేలా. ఎంత వీలైతే అంత రన్నింగ్ ఎక్కువ కూలింగ్ తిప్పితే మాత్రం మనకి ఇంజిన్ సెట్ అయిపోయింది, ఇంకా వెనక్కి తిరిగే చూసుకునే పనే ఉండదు. అందుకనే చూస్తున్నా, మ్యాక్సిమం నిద్ర వచ్చినంత వరకు తిప్పుతూ ఉంటానండి. ఒంగోలు అనుకున్నాం కానీ అంత దూరం ఎందుకు అనిపిస్తుంది, మళ్ళీ చూద్దాం. ఓయ్ రావాలి. డోర్లు ఏమి వేయకూడదండి, గాలి ఆడాలి దానికి బాగా. అందుకని చెప్పి డోర్లు కానీ మ్యాట్లు కానీ ఏం వేయట్లేదు, సీట్ కానీ మొత్తం ఇంటికాడ పడేసి వెళ్తున్నా. అలాగే వెళ్ళాలన్నమాట. ఇదిగోండి పెట్రోల్ బంకులు అయితే క్రౌడ్ అయితే కనపడుతుంది. మరి ఉందా లేదా అనేది కొడుతున్నారు అనుకుంటా, వెళ్ళి కొట్టిద్దాం. చూడండి కర్లపాలెం పరిస్థితి చూడండి, నైట్ 7 గంటల టైంలో దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎంత కొడుతున్నారని తెలియదు. ఇంకా ఉన్నాయి ఓల్డ్ రోడ్డు కదా.
ఆయిల్ అయితే కొట్టించానండి. బైకులకి అయితే 200, ఆటోలకి అయితే 500 దాకా కొడుతున్నారు. ఇదిగోండి ఇంకో బంకు, ఈ బంకులో కూడా క్రౌడ్ చూడండి. మీరు నమ్మతారో లేదో, నేను ఆటో తెచ్చి 5 నెలల్లో ఏమవుతుంది కదండి, సెప్టెంబర్లో తెచ్చా. భారత్ బంక్లో తప్ప వేరే చోట ఇప్పుడు దాకా ఒక చోట కూడా ఆయిల్ కొట్టలేదు. ఓన్లీ భారత్ బంక్లోనే కొట్టించా. దొరికిద్దా లేదా అనుకున్నాను. లక్కీగా మనకి భారత బంక్లోనే దొరికింది ఆయిల్. వాడకం మామూలు వాడకం కాదంటాడు. వాడకం అంటే ఇతరుల బట్టికి వెళ్తున్నా, సురేంద్ర గారు తీసుకెళ్తున్నా అండి. ఇప్పుడు పని ఉంది, తక్షణ కర్తవ్యం ఏంటంటే వినపడుతున్నా ఆడికి వెళ్ళాలి చెబుతాను ఆగండి. ఇదిగోండి బాపట్లలో ఇది ఇంకో హెచ్పి బంకు. ఇక్కడ ఏం తక్కువ రారకంగా ఉంటాయి జనం. అసలుకి ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది ఏమోనండి, ఎందుకో నాకు తెలియదు. ఆడు కూడా అక్కడ ఉన్నాడు, అడ్డు నుంచి వస్తామని అట్టే చూస్తున్నాడు. ఇదిగోండి మా బామర్ది. అల్లే స్టార్ట్ వచ్చాడా ఇప్పుడు రాలేదు. ఈఎంఐ మీద ఫోన్ ఇప్పి బావా అంటే రమ్మన్నారండి. ఏయ్ రా బా, బాపట్ల గాలి మొత్తం నీకే కొడుతున్నట్టుంది కింద నుంచి పైకి. అదండి విషయం. నా పేరు మీద అంటే నాది బజాజ్ కార్డు ఉంది, ఆ కార్డు మీద ఫోన్ ఇప్పించేదానికైతే వచ్చాను అనమాట. హ్యాపీ బర్త్డే పాడవాడు కవర్ కూడా చేయాలి. సరే బావా. స్లో పైన కడతాను చూడు, ఇక్కడ లేదా చప్పట్లో ఎక్కువ ఎక్కువ పర్పుల్ తీ బయటికి ఇట్లా అని వచ్చేసి ఇట్లా వేరే కలర్స్ లేవా? ఇది ఎండలో పెట్టి మెరిసిద్దంటారా? ఎండలో పెడితే ఛార్జింగ్ ఎక్కి నైట్ మెరిసిద్ది. దానికోసం ఎండలో పెట్టాలా? హీట్ కోసం. హీట్ అయితే ఫోన్ పవర్ ఆన్ చేయి. వివో రారా బయటికి రారా. మా బావ ఇద్దరు మాట్లాడు. ఎన్ని గంటలు పట్టిందంటే, గంట పట్టిందా ఈజీగా. ఏంది పార్టీ పుష్ప నిద్రపోతుందా? అది ఆ ఫోన్ ఈ ఫోన్ ఏ ఫోన్ అనే వాళ్ళకి టైం ఇదండి. 41,000 అయింది ఫోను. అది వివో V70 FE అంట. బాగుంది అన్నారు, ఇక అదే తీసుకున్నాం. అది సరే వెళ్తున్నాం. సురేంద్ర ఏటీఎం కార్డు పోని ముందు తిరగాలి డబ్బులు వేసారండి. ఏం కాదు అయితే ఏర్లో ఉందని చూడు. ఆ ఏటీఎం కార్డుకి వెళ్ళి డబ్బులు తీసుకుని మేము కాసేపు నిద్ర దాకా వెళ్ళిపోతాం. పార్టీ ఇప్పిస్తున్నానండి మా బామ్మర్ది బాదం పాలు. మా వాళ్ళు ఏమన్నారు ఆటో వేసుకుని అటు బండి అమ్మా పక్కన పెట్టు, బండి పక్కన పెట్టు ఆడబెట్టరా. అరే బాపట్ల వచ్చి బాదం పాలు దాక్కుండా వెళ్తాను, బుద్ధి ఉందా? బాపట్ల వచ్చి బాదం పాలు దాక్కుండా వెళ్తావా? నీకుందా? దుర్గా ఏది పుష్ప ఇవ్వు.
బావగారు బాదం పాలు తీసుకోండి. ఇప్పుడు దాకా నిద్రపోయింది చాలు. కేసా? రెండమ్మా రెండు బాగుంటాను చూస్తున్నారు మీకోసం. 11,900 ఉంది బ్రో. కార్డు ఇవ్వండి బ్రో. థ్యాంక్ యూ. మా ఊడు పనసకాయ తెచ్చాడండి వెళ్ళి. సలవంట అయ్యి మంచి సలవ చేసి తిను. ఎట్లుంది గురు? ఏందో బాలా బాదం పాలు తింటాం, ఫోన్లు కొంటాం, పనసకాయ తింటాం సరిపోయింది. బండిని తిప్పింది లేదు. చీరాల వాణిలే చాలు. టైం 10 అయిందండి. అమ్మయ్య చీరాల దాకే వచ్చాము. అంటే అక్కడ మొబైల్ కొన్న కాడే దాదాపు గంట టైం పోయింది. ఇంకా అంత దూరం వెళ్ళలేములే, మళ్ళీ తిరిగి వచ్చే వరకు లేట్ అయిపోయిందని చెప్పి వాటర్ రోడ్డు దాకా వచ్చామన్నమాట. అక్కడ నుంచి ఇటు వెళ్తే వాటర్ ఇది కూడా ఉంది, కొత్త హైవే వేసారు. ఈ దరిద్రమైన హైవేలు ఉన్నాయి, యాక్సిడెంట్లు తెగ చనిపోతున్నారు. ఈ రోడ్డు ఇటు వెళ్తేనేమో వాటర్ వెళ్ళిపోయిందండి. ఇటు వెళ్ళిపోతే చిలకలూరుపేట మీద గుండగా మనకి పిడుగురాళ్ళ దగ్గర వెళ్ళిద్ది. ఇంకా ఆ రోడ్డు కంప్లీట్ అవ్వలేదండి, చిలకలూరుపేట వరకు అయిపోయింది. తెగ యాక్సిడెంట్లు అవుతున్నాయి అసలు ఈ రోడ్లో. మామూలు యాక్సిడెంట్ కాదండి బాబు. ఇక రండ్రా యూటర్న్ తిప్పుకుని అక్కడ అని చెప్పి మన వాళ్ళని పంపించా. ఇప్పటికే 10 అంటే మేము వెళ్ళే వరకే 11:30 అట్లా అయిపోయింది ఇంటికి వెళ్ళే వరకు. బ్రోస్ ఎలాంటి బ్రో? మనోడు వచ్చేస్తున్నాడు. అట్లా ఉంటాయండి రీబోరింగ్ అంటే. బ్రో నిద్ర వస్తున్నా? ఒంగోలు వెళ్దామా? వద్దులే మరి, ఇంకోసారి వెళ్దాంలే. 10:30 అయిందండి. మావాడైతే దోశలు తింటానికి ఆపాడు. ఒక 2 దోశలు తిని వెళ్తున్నాం. బావగారు దోశలు తినమంటే తినలేదు. అదేమంటే బాగా వాడుతున్నాం అంటావు, మళ్ళీ నిద్ర వచ్చిద్దా? అరే రాయరా సురేంద్ర, బావగారికి నిద్ర వచ్చింది. త్వరగా తీసుకెళ్ళి. సరే సురేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా తాగలేకరా, ఇప్పుడు తాగలేక. మంచిగా వెళ్తున్నా. భావం జాగ్రత్త చూసుకోవాలి. మాకు తాగిన తాకపోయినా. సరే బాయ్ మరి. అదండి విషయం, బయలుదేరుతున్నాం. బావగారు వెళ్దామా? థ్యాంక్స్ గురు, సహాయం చేసావు. ఒక్కనే వెళ్తుంటే తోడొచ్చావు. అదేంటే జనమేమో వాడుతున్నావు బావను బాగా. అదండి విషయం. కళ్ళ మీదకి నిద్ర అయితే ముంచుకొచ్చేసింది. 12 అయింది, 5 నిమిషాలు తక్కువ. వచ్చి ఆపేసామన్నమాట. రేపు చూసుకుందామని చెప్పేసి వీలైతే తెల్లవారుజామున అయితే లేచి కాసేపు తిప్పుతా 1 గంట. అదండి విషయం. ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ అండి. బావగారు బాయ్ చెప్పండి.